ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుడు దయాళుడు, దేవుని కొలతలేని కృప, ఆయన దయ నేటి వరకు ప్రభు యొక్క ఆశీర్వాదములతో, కృపలతో మనం అనుదినము జీవిస్తున్నాం. మీరు బ్రతుకుచున్నారు. ప్రభు దయాళుడు. అనుదినము పరిశుద్ధాత్మనితో ఈ క్లుప్త సందేశము లేదా షార్ట్ మెసేజ్ మీ జీవితంలో అనుదినము మిమ్ములను ప్రభువులో బలపరుస్తున్నందుకు నేను ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయనకే మహిమ. అనుదినము మీకు నేరుగా వచ్చేటువంటి ఈ వాక్యము ఇది మీకు చెందినది అనేది మర్చిపోకండి, సరేనా? ఆ ఆఖరి దినాలలో పరిశుద్ధాత్మనితో మనము కలిసి పని చేయడమే ప్రభు కోరుచున్నాడు. ఆమేన్. ఉదాహరణకు ఈ రోజుకు సంబంధించిన మీ మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి చదువుతున్నాను. సామెతలు గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఈ మాటలో దాగి ఉన్నటువంటి ఒక చక్కటి ప్రవచన సత్యము. జీవ మరణములు నాలుక వశము. ఆమేన్. ఈ నాలుకకు దేవుడు అధికారమునిచ్చాడు. ఆమేన్. అది మార్చి చెప్పినట్లయితే మనము పలికేటువంటి విశ్వాసపు మాట ఉందే, అది బలమైనటువంటి ఆశీర్వాదములోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ నాలుక అధికారములోనే జీవము ఉంది, మరణము ఉంది. అదే సమయములో మరణము ఉందని బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథములో. ప్రభువుకి స్తోత్రం. అలాగైతే కొన్ని సందర్భాలలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మీ జీవితంలో సంభవించేది మీరు చూస్తారు. మన నాలుక వలన ప్రభువును మహిమపరచడం, ప్రభువును స్తుతించడం, ప్రభువు నాకు సహాయకుడు, ప్రభువు నా కొరకు సమస్తమును చేసి ముగిస్తాడు, నా విమోచకుడు సజీవుడు, ఇలాగే మీరు చెప్పుకొనొచ్చు. ఆ దినమునకు సంబంధించినటువంటి ఆ మాటను పట్టుకొని మీరు పరిగెత్తినట్లయితే ఈరోజు నేను మీ కొరకు చదివిన ఈ వాక్యము మీ జీవితములో బలంగా కార్యము చేస్తుంది. అలాగైతే వాక్యములో శక్తి ఉంది, అభిషేకములో శక్తి ఉన్నది. ఈ రెండు కలిసేటప్పుడు ఏం జరుగుతుందనుకుంటున్నారు? ఇంకొక వచనాన్ని చదువుతున్నాను. సామెతలు 12:14లో, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. అలాగైతే దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు నోటితో ఒప్పుకోవాలి. ఉదాహరణకు మీ బిడ్డలను మీరు బ్లెస్ చేస్తూ ఉండండి. మీ ఇంటిని ఆశీర్వదించాలి. ప్రభువా, ఈరోజు నా ఇంటిలో మీరు నివసిస్తున్నారయ్యా, నా ఇల్లు యెహోవా చేత ఆశీర్వదింపబడును అని అలాగూ మీరు చెప్పాలి. ఇదొక ఇల్లా, ఇందులో ఎవరుంటారు అని మనం మాట్లాడకూడదు. ఈ దినం ఒక జయపు దినముగా ప్రభువు నడిపించబోతున్నాడు. ఇంతవరకు లేనటువంటి సంతోషమును నేను చూడబోతున్నాను. ఈ నెలలలో దేవుని యొక్క నడిపింపు అద్భుతంగా ఉండబోతుంది. ఆమెన్. ఇలాగూ జీవమునకు సంబంధించిన మేలైన మాటలు అభిషేకముతో నింపబడి మాట్లాడండి, సరేనా? ప్రభు యొక్క నామములో ఇంకొక విషయం చెప్తాను. ఆశీర్వాదం ఉన్నప్పటికీ అది ప్రనౌన్స్ చేసేటప్పుడే ఆ ఆశీర్వాదం మీ మీదికి వచ్చి నిలుచుతుంది. ప్రియులారా, కనుక దైవ సేవకులు దేవుని మందిరములో నిలబడి ఆశీర్వాదమును ప్రకటిస్తున్నాడు. అందువల్ల మాలాంటి సేవకులకు ప్రభువు చెప్పాడు, మీరు ఒక ఇంటికి వెళితే ఆ ఇంటిని దీవించుడి అంటున్నారు. మరియా, ఎలిజబెతు ఇద్దరు కలుసుకునేటప్పుడు ఒకరికి ఒకరు శుభములు తెలియపరుచుకున్నారు. వారి గర్భములో ఉన్న బిడ్డలే గంతులేస్తున్నారంటే చూడండి. అంటే ఆ మాటలో శక్తి ఉంది, సరేనా? ఇదే మీకు చెందిన ప్రవచన వాక్కు. మీరు చింతించకండి. నిరీక్షణతో ధైర్యాన్నిచ్చే మాటలు, విశ్వాసపు మాటలు. ముందున్న సమస్యలను చూసి కలత చెందకండి. ఇవి జరగబోతున్నాయి, మేలుకరంగా మారబోతున్నాయి. ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన దేవా, ఈ దినం మీరిచ్చిన సజీవమైన వాక్కుకై స్తోత్రం. మీ బిడ్డలు మాట్లాడబోయే విశ్వాసపు మాటలో మీ అగ్ని అభిషేకం పని చెయ్యాలయ్యా. మీకే మహిమ కలుగునుగాక.
ఈ దినమంతా మీ బిడ్డలు మాట్లాడేటువంటి మాటలను అలాగే మీరు గనపరచబోతున్నారు. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఎంతో సంతోషకరమైన దినం ఈ దినం మీకు. ప్రభువునందు ఆనందించండి. ఎదుటివారికి మీరు ఈ కార్యక్రమం పరిచయం చేయండి, షేర్ చేయండి. దేవుని నామం మహిమపరచబడును. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.